మనకు దేవుడు కృప అనే తలాంతి ఇచ్చాడు, ప్రార్థన అనే తలాంతి ఇచ్చాడు, వాక్యం చదివే తలాంతి ఇచ్చాడు, అనేకులకు మన సాక్ష్యాన్ని ప్రకటించే తలాంతి ఇచ్చాడు. మనం ఎక్కడ ఏ పని చేస్తున్నా ఆ పనిలో మనకు ఒక ప్రత్యేకతను కలిగే తలాంతుని ఇచ్చాడు. ఆ తలాంతుని మనము భూమిలో పాతి పెట్టక, దేవుడిచ్చిన ప్రార్థన జీవితమైన, దేవుడిచ్చిన కృపైన, దేవుడిచ్చినటువంటి అభిషేకమైన, దేవుడిచ్చినటువంటి ప్రవచన వరమైన, దేవుడిచ్చినటువంటి ఆత్మ నింపుదలైన దేనినైనా సరే మనం పాతి పెట్టకూడదు. ప్రతిరోజు కూడా ఇచ్చిన తలాంతుని మనము క్రొత్త ధనం తెచ్చుకునేట్లుగా మార్చబడదుము గాక. మనము నిన్న అభిషేకం పొందుకున్నామండి, సరిపోయిందా అని అనుకోవడం కాదు. నిన్న అభిషేకం వేరు, మరలా నూతనంగా మరొక రోజు అభిషేకాన్ని మనం పొందుకుందాము గాక. ప్రతిరోజు మన అభిషేకంలో కూడా కొత్తదనం రావాలి. ప్రార్థన జీవితంలో ఏం రావాలి? అది ఆమె చెప్పండి. ప్రార్థన జీవితంలో కూడా ప్రతిరోజు ఏం రావాలి? ఒకప్పుడు చిన్నపిల్లలప్పుడు ప్రార్థన చేయడం రాదండి, లేదా కొత్తగా ప్రార్థనలోకి వచ్చినప్పుడు ప్రార్థన చేయడం రాదండి. తప్పు కాదు, ప్రార్థన చేయడం రాకపోయినా వచ్చిరాని ప్రార్థన దేవుడు ఏం చేస్తాడు? ఆలకిస్తాడు. అలా అని చెప్పి ఎప్పుడు మనం వాళ్ళ దగ్గర కూర్చుంటామా? దిద్దుతా మన పిల్లలు ఉన్నారు, పై స్థాయికి ఎదగాలని కోరుకుంటాం. ఆ స్కూల్లో నర్సరీలోనే వాళ్ళు దిద్దుకుంటూ కూర్చుంటున్నట్టు మనం ఊరుకోం కదా. దిద్దరా అంటాం, ఆ నుంచి బండిరా వరకు దిద్దమంటాం, ఏ నుంచి జడ్డ వరకు అక్షరాలన్నీ నేర్పిస్తాం. అలాగే ప్రార్థనలో కూడా మనం ప్రతిరోజు ఆయనను ఆరాధించడానికి, ప్రార్థనలో కూడా ఆయనను పరవశింప చేయడానికి, ప్రార్థనలో కూడా మనం ఆత్మచేత నింపబడేట్లుగా మన ప్రార్థన జీవితం మార్చబడును గాక. ప్రతిరోజునండి మన ప్రార్థనలో మార్పు రావాలి. ఇదేంటి, ఒకప్పుడు ప్రార్థన జీవితం కలిగిన వాళ్ళు ఎంత ఇదిగా ఎలా మార్చబడ్డారు? అసలు ప్రార్థన చేయడమే రాదు కదా, ఎలా ఎంత ఇదిగా ప్రార్థన చేయగలిగారు? అసలు ప్రార్థన అంటే తెలియదు కదా, ఎలా ఈ విధంగా ప్రార్థనలో మండగలిగారు అని మనల్ని చూసి దేవుని నామమును మహిమపరిచేట్లుగా మన ఆత్మీయ జీవితం మార్చబడును గాక.